Good morning, all of you. This is Lakshman Kumar, working as a physics lecturer in VSK Degree and PG College, Bhimwar. Now we will discuss about calculation of longitudinal chromatic aberration. So it is a mathematical calculation for longitudinal chromatic aberration. Last class lo మనం అసలు లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి, లాటరల్ క్రోమాటిక్ అబరేషన్ అంటే అనేది తెలుసుకోవడం జరిగింది. ఆ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ కి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ని ఈ క్లాస్ లో మనం డెరైవ్ చేస్తున్నాం. అయితే ఈ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ క్యాలిక్యులేషన్ లో మనకి 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. అంటే when the object is situated at infinity, ఆబ్జెక్ట్ అనేది లెన్స్ నుంచి ఎంత దూరంలో ఉంది అనేది మనకు తెలియనప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మనకి ఫోకల్ లెంత్ యొక్క ఫార్ములాస్ ఉంటే సరిపోతుంది దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి. సో ద ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా స్మాల్ ఎఫ్ అనే లెటర్ ఇండికేట్ చేస్తాం. సో ద ఫోకల్ లెంత్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఏ లెన్స్ ఈస్ గివెన్ బై the expression one by small f is equal to mu minus 1 into 1 by r1 minus 1 by r2. Here r1 and r2 are radius of curvatures. Mu is refractive index of a material. F is the focal length of the material, or F is the focal length of the lens. Let FV, FR and FY be the focal lengths of the lens for violet, red and yellow. Yellow ని ఇక్కడ మీన్ కింద తీసుకుంటాం, మీన్ కలర్స్ రెస్పెక్టివ్లీ. చూడండి, ఎఫ్ఈ అంటేనేమో ఫోకల్ లెంత్ ఆఫ్ వైలెట్, ఎఫ్ఆర్ అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ రెడ్, సఫిక్స్ లో స్మాల్ ఆర్ తీసుకోవాలి, అండ్ ఎఫ్ఐ అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ఎల్లో. సో అండ్ మ్యూవి, మ్యూఆర్ అండ్ మ్యూవై be the refractive indices respectively. Then ఇప్పుడు ఇదే ఫోకల్ లెంగ్త్ ఫార్ములా నేనేం చేస్తున్నానంటే వైలెట్ కలర్ కి, రెడ్ కలర్ కి, ఎల్లో కలర్ కి కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఈక్వేషన్స్ ఈ రకంగా రావడం జరుగుతుంది. 1 by f violet is equal to mu v minus 1 into 1 by r1 minus 1 by r. ఇది ఈక్వేషన్ 1
అనుకుందాం. నెక్స్ట్ 1/fr అంటే రెడ్ కి సంబంధించిన ఫోకల్ లెంగ్త్ μr minus 1 1/r1 minus 1/r2. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. థర్డ్ ఈక్వేషన్ వచ్చేసరికి 1/Y mu y minus 1 1/r1 minus 1/r2. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇక్కడ మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే సబ్ట్రాక్టింగ్ equation 2 from equation 1. We have equation 1 నుంచి equation 2 ని కనుక మనం సబ్ట్రాక్ట్ చేసినట్టయితే ఏ రకంగా వస్తుందంటే 1/fv minus 1/fr is equal to μv minus 1 minus of μr minus 1 1/r1 minus 1/r2. ఈ ఈక్వేషన్ ని సింప్లిఫై చేసినట్టయితే fr minus fv divided by fv fr is equal to μv minus μr into 1/r1 minus 1/r2. సో ఇక్కడ ఉన్న ఈ ఈక్వేషన్ ని μy minus 1 తో మల్టిప్లై చేసి μy minus 1 తో డివైడ్ చేసినట్టయితే μy minus 1 తో మల్టిప్లై చేసి μy minus 1 తో డివైడ్ చేసినట్టయితే చూడండి ఇక్కడ హైలైట్ చేస్తున్న ఈ పార్ట్ ఏదైతే ఉందో అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎల్లోగా ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. అంటే ఈ టోటల్ ఈక్వేషన్ ని నేను ఏం రాస్తానంటే చూడండి జాగ్రత్తగాని 1/fy into μv minus r μr μv minus μr అలాగే μy minus 1 ఇది fr minus fv divided by fv into fr. ఈ fv into fr ప్లేస్ లో fy హోల్ స్క్వేర్ కింద రాసుకుంటున్నాను. ఎందుకంటే therefore fv into fr is equal to mean focal length fy square అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ లో ఇక్కడ స్క్వేరు ఇక్కడ fy క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా నాకు ఏమొస్తుందంటే fr minus fv divided by fy క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇది ఉండదు is equal to omega into 1/fy ఉంటుంది. ఇక్కడ ఒమేగా అనేది దేని ప్లేస్ లో నేను రీప్లేస్ చేశానంటే μv minus μr divided by μy minus 1. ఈ ప్లేస్ లో ఒమేగాని నేను రీప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ ఒమేగా అంటే డిస్పర్సివ్ పవర్. డిస్పర్సివ్ పవర్ ఒమేగా అంటే. సో చూడండి ఇది లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అయింది. ఇది fr మైనస్ fv ఇజ్ ఈక్వల్ టు మనకి తెలిసి లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్. ఇది fy ఓకేనా.
the longitudinal chromatic aberration. Okay, right? ఇక్కడ ఈ ఈక్వేషన్ ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అంటే లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ అనేది ఓకేనా ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే వాడు ఏం చెప్తాడంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్ మీన్ ఫోకల్ లెంగ్త్ అండ్ డిస్పర్సివ్ పవర్. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్ ఫోకల్ లెంగ్త్ అండ్ డిస్పర్సివ్. ఓకే రైట్. ఇది ఆబ్జెక్ట్ సిచ్యువేటెడ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో. నెక్స్ట్ కేసు చూద్దాం. నెక్స్ట్ కేసు వచ్చేసరికి when the object is situated at a finite distance. ఆబ్జెక్ట్ అనేది ఫైనైట్ డిస్టెన్స్ లో సిచ్యుయేట్ అయిన. రైట్. అయితే ఫర్ ఎ థిన్ లెన్స్ the relation between u, v and focal length f is given by 1 by v minus 1 by u is equal to 1 by f. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఓకే డిఫరెన్షియేట్ చేస్తే ఇది ఈక్వేషన్ 1 అని. u అనేది ఫైనైట్ అంటే ఒక కాన్స్టెంట్. దీనికి డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది. v మాత్రం వేరీ అవుతూ ఉంటుంది. v అంటే చూడండి ఇక్కడ నేను డయాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది కాన్వెక్స్ లెన్స్ అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ o ఉన్నట్టయితే ది డిస్టెన్స్ ని u అంటాం. ఇమేజ్ ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని v అంటాం. అయితే ఇమేజ్ ఇక్కడ మనకు ఒక్కటే ఫామ్ అవ్వదు. డిఫరెంట్ పొజిషన్స్ లో డిఫరెంట్ కలర్స్ లో ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి v అనేది వేరీ అవుతూ ఉంటుంది. u మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. ఈ లాజిక్ తెలిస్తే మనం డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, ఇది dv డివైడెడ్ బై v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ df డివైడెడ్ బై f స్క్వేర్ అవుతుంది. ఆర్ దీన్ని రీరైట్ చేస్తే dv డివైడెడ్ బై v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు df డివైడెడ్ బై f స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే. సో అయితే ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఫోకల్ లెన్స్ వైలెట్ టు రెడ్ కలర్స్ కి మనం దీన్ని అప్లికబుల్ చేసినట్టయితే ఈ రిలేషన్ బేస్ చేసుకొని అసలు నాకు తెలిసి డివి అంటే డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ పొజిషన్స్ విఆర్ నుంచి వి వైలెట్ వరకు ఉంటుంది. అలాగే డిఎఫ్ ని ఎఫ్ఆర్ డివైడెడ్ బై ఎఫ్ఆర్ డిఫరెన్స్ ఎఫ్ఆర్ నుంచి ఎఫ్ఈ వరకు ఉంటుంది. ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్ఈని ఆల్రెడీ మనం సాల్వ్ చేస్తున్నాం ఒమేగా ఇంటూ ఎఫ్వై. సో వీటిని నేను నా దగ్గర ఉన్న రిలేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే విఆర్ మైనస్ వివి డివైడెడ్ బై వివై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎఫ్వై డివైడెడ్ బై
ఎఫ్ వై స్క్వేర్ మీన్ ఫోకల్ లెంత్ లో రాయడం జరిగింది. సో ఇక్కడ ఎఫ్ఐ స్క్వేర్ ఎఫ్ఐ క్యాన్సిల్ అయినట్టయితే ఒమేగా డివైడెడ్ బై ఎఫ్ వై మిగులుతుంది. సో ఈ రిలేషన్ నుంచి నేను ఈ రకంగా రాస్తాను. విఆర్ మైనస్ వివి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ వివై స్క్వేర్. ఈ వివై స్క్వేర్ ని యువతల వైపు తీసుకెళ్ళడం జరిగింది, వివై స్క్వేర్. ఇంక ఇక్కడ ఎఫ్ వై అనేది ఉంది కాబట్టి డివైడెడ్ బై ఎఫ్ వై. ఓకేనా? ఇది mathematical calculation for longitudinal chromatic aberration at object is situated at a finite distance. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కనుక, ఒకటి డిస్పర్సివ్ పవర్ మీద, రెండు ఫోకల్ లెంత్ మీద, మీన్ ఫోకల్ లెంత్. మూడవది ఇమేజ్ డిస్టెన్స్ మీద, స్క్వేర్ ఆఫ్ ద ఇమేజ్ డిస్టెన్స్ మీద. ఓకేనా? ఇది దీని యొక్క మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్.